నిబంధనలు పాటించాల్సిన కలెక్టర్లే రూల్స్ బ్రేక్ చేస్తున్నారా? కలెక్టర్లను కంట్రోల్ చేయడంలో తెలంగాణ సర్కార్ విఫలమవుతోందా? సీఎం హెచ్చరించిన కలెక్టర్ల తీరు మారడం లేదా? కలెక్టర్లపై చర్యలకు సర్కార్ సిద్ధమవుతోందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 22 నెలలు గడుస్తున్నా పనితీరులో మార్పు రావాలని వరుస బదిలీలు చేపట్టిన కలెక్టర్లలో మార్పు రావడం లేదట. కొంతమంది కలెక్టర్లు ప్రోటోకాల్ విషయంలో కాంట్రవర్సీ అయితే మరికొందరు ఫీల్డ్ విజిట్ చేయడమే మర్చిపోయారట. సీఎం సీఎస్ ఎన్నిసార్లు చెప్పినా కలెక్టర్లు పెడచెవిన పెడుతున్నారట. గతంలో ఓ జిల్లా కలెక్టర్ సీఎం కాళ్ళు మొక్కడంపై సీఎస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఓ మహిళా కలెక్టర్ పొలిటికల్ కామెంట్స్ చేయడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఇక తాజాగా సెప్టెంబర్ 17 కార్యక్రమంలో సిరిసిల్ల కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదన్న విషయం సీఎం వరకు వెళ్ళింది. దీంతో ఆ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు నోటీసులు జారీ చేశారు. సంజాయిషి ఇవ్వాలని కలెక్టర్ను సీఎస్ ఆదేశించారు. కలెక్టర్ ఇచ్చే వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్లు ప్రతిరోజు ఫీల్డ్ విజిట్ చేయాలని, ప్రజా సమస్యలపై రోజువారీగా నివేదిక పంపాలని ఎన్నిసార్లు చెప్పినా కలెక్టర్లు కొందరు పట్టించుకోవడం లేదట. గ్రేటర్ సిటీ లాంటి నగరాల్లో వరదలు భారీగా వచ్చినా కలెక్టర్ ఫీల్డ్లో ఉండడం లేదట. దీంతో సీఎం కలెక్టర్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇక కలెక్టర్లను కంట్రోల్ చేయాల్సిన సీఎస్ వాళ్లను కంట్రోల్ చేయలేకపోతున్నారని, కొందరు కలెక్టర్లను ఆయనే ప్రోత్సహిస్తున్నారని, ఎవరిని ఏమనకుండా నాకెందుకులే అనే రీతిలో సీఎస్ ఉన్నారని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల కంటే ముందే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో కలెక్టర్ల బదిలీలు జరుగుతాయని సమాచారం. పనితీరు సరిగ్గా లేని కలెక్టర్లను స్థానచలనం కల్పించడం, అదేవిధంగా ఇక నుంచి ప్రోటోకాల్ పాటించని, రూల్స్ పాటించకుండా వ్యవహరిస్తున్న కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారట. మరి ఇకనైనా కలెక్టర్లో మార్పు ఉంటుందా లేదా చూడాలి. మరి